విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడుండే ఎవరైనా 5 ఏళ్లలో బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ జీవితాలు మెరుగైనాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ముస్లిం సోదరులను అడుగుతున్నా, మీ జీవితాలు బాగుపడ్డాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరి జీవితాలు కూడా బాగుపడలేదు. అందుకే సమయం లేదు మిత్రమా. 47 రోజులే, 7 వారాలే. ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించుకోవాలి. ప్రతిరోజు ఈ ప్రభుత్వానికి కౌంట్ డౌన్. గడిచే ప్రతిరోజు రాబోయే మంచి ప్రభుత్వానికి మిమ్మల్ని దగ్గర చేరుస్తుంది. 13వ తారీఖున మీరు ఓటింగ్ పోయినప్పుడు ప్రతి ఒక్కరూ మీ మనస్సాక్షిగా ఆలోచించుకోవాలి. ఆ చైతన్యం చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ముఖ్యమంత్రి అంటున్నాడు బటన్ నొక్కానని. ఒట్టి బటన్ నొక్కుతున్నాడు అప్పుడప్పుడు. నేను అడుగుతున్నా, బటన్ నొక్కింది ఎంత, నువ్వు బొక్కింది ఎంత, నీ వాటా ఎంత చెప్పమని సవాలు విసురుతున్నా. 47 రోజులు మీ కుటుంబం ఆలోచించండి. మీ దశ దిశ మార్చబోతుంది ఎన్నిక. మళ్ళీ మంచి రోజులు కావాలా, మళ్ళీ రావణాసుడి పాలన కావాలన్నా ఆలోచించుకునే సమయం వచ్చిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేను ఒక్క విషయం అడుగుతున్నా. ఒకప్పుడు కరెంట్ బిల్లు ఎంత ఉండేది తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంత ఉండేది? 200 రూపాయలు వచ్చే బిల్లు ఈరోజు ఎంత? 800-1000 రూపాయలు అయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోలింగ్ రోజున బూత్ పోయే మునుపు ఆలోచించుకోవాలి. మీకు 100 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి నెలకు ఒక్క కరెంటు ఛార్జీలో 1000 రూపాయలు లాగేసి జలగ కావాలా, మంచి ప్రభుత్వం కావాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాల్లో ఒక కరెంటు బిల్లులో ఎంత నష్టపోయారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. దానిపైన ఓటేయండి అని మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. పెరిగిన ఆర్టీసీ రేట్లు గుర్తు రావాలి. చెత్త మీద పన్నేసిన విషయం గుర్తు రావాలి. ఇంటి పన్నులు గుర్తు రావాలి. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు గుర్తుకు రావాలి. పెరిగిన రిజిస్ట్రేషన్ అంతా కూడా మీరు ఒక్కసారి నెమరు వేసుకోవాలి. 47 రోజులు ఆలోచించాలి. పక్కన కర్ణాటక రాష్ట్రంలో పెట్రోల్ ఛార్జ్ ఎంత, మన దగ్గర ఎంత ఒక్కసారి ఆలోచించుకోండి. ఇదే కాదు, నిత్యావసర వస్తువుల ధరలు, బియ్యం ధర పెరిగిందా లేదా, పప్పులు పెరిగాయా లేదా, వంట నూనె పెరిగిందా లేదా,